నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ఇక మ్యాటర్లోకి వస్తే త్వరలో జరిగే పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల లక్ష్యంగా కేంద్ర బీజేపీ నాయకత్వం కీలక నిర్ణయాలకు సిద్ధమైంది. అందులో భాగంగా మోదీ క్యాబినెట్ ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తున్నారు. కొందరు సీనియర్లకు పార్టీ బాధ్యతలు అప్పగించి పార్టీలో కొందరిని ప్రభుత్వంలోకి తీసుకునే ఆలోచన జరుగుతుంది. ఏపీకి మరో మంత్రి పదవి ఖాయమని సమాచారం. కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు శాఖ మార్పు పైన ప్రచారం అయితే బాగా సాగుతుంది. ఏపీలో టీడీపీ, జనసేన రెండు పార్టీలు మిత్రపక్షాలుగా ఉండడంతో వారి నుంచి ప్రతిపాదన స్వీకరిస్తుంది. దీంతో ఇప్పుడు ఏపీ నుంచి కొత్తగా కేంద్ర మంత్రి అయ్యేది ఎవరనే చర్చ కూడా మొదలైంది. ఈ నెల 31 నుంచి పార్లమెంట్ సమావేశాలు అయితే ప్రారంభం కానున్నాయి. వీటికి ముందే ప్రధాని మోదీ తన క్యాబినెట్ను ప్రక్షాళన చేయాలని భావిస్తున్నట్లుగా సమాచారం. త్వరలో తమిళనాడు, పశ్చిమ బెంగాల్తో సహా మరో 2 రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఈ 2 రాష్ట్రాల ఎన్నికలు బీజేపీ అధినాయకత్వానికి ప్రతిష్టాత్మకంగా మారుతున్నాయి. ఈ 2 రాష్ట్రాలకు మంత్రివర్గ విస్తరణలో ప్రాధాన్యత దక్కనుంది. తమిళనాడు మాజీ బీజేపీ చీఫ్ అన్నామలైకు కేంద్ర మంత్రి పదవి ఇవ్వటం ఖాయం అంటున్నారు. అండ్ బెంగాల్ నుంచి ఒకరికి మంత్రి పదవి లభించే అవకాశాలు ఉన్నాయని కూడా సమాచారం అయితే ఉంది. నరేంద్ర మోదీ మంత్రివర్గంలో టీడీపీకి ప్రస్తుతం ఒక కేంద్ర మంత్రి, మరొక సహాయ మంత్రి పదవులు అయితే దక్కాయి. ఒకవేళ కేంద్రంలో టీడీపీకి మంత్రి పదవి ఇస్తే ఏపీ క్యాబినెట్లోనూ బీజేపీకి మరో మంత్రి పదవిపైన ప్రతిపాదన చేసినట్లుగా సమాచారం. ఏపీలో ప్రస్తుతం సత్యకుమార్ యాదవ్ మంత్రిగా ఉన్నారు. బీజేపీ నుంచి ఏపీలో 8 మంది అభ్యర్థులు గెలుపొందారు. కేంద్ర క్యాబినెట్లో మంత్రి పదవి తీసుకోవాలని పవన్ తాజా ఆలోచనగా తెలుస్తోంది. జనసేనకు 2 ఎంపీలు ఉన్నారు. కాకినాడ నుంచి ఉదయ్ శ్రీనివాస్, మచిలీపట్నం ఎంపీ బాలశౌరి. ఈ ఇద్దరిలో బాలశౌరి సీనియర్ కావడంతో ఆయనకు మంత్రి పదవి ఇవ్వాలని ప్రతిపాదిస్తారని తెలుస్తోంది. టీడీపీలో చిత్తూరు, హిందూపురం ఎంపీలో ఒకరికి అవకాశం దక్కుతుందని భావిస్తున్నారు. అదే సమయంలో రాయలసీమ నుంచి రెడ్డి వర్గానికి అవకాశం పైన ఆలోచన చేస్తున్నట్లుగా సమాచారం. రేసులో నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పేరు పరిగణలోకి తీసుకునే అవకాశం కూడా ఉంది. ఇటీవల ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు నాయుడు మోదీ మంత్రివర్గంలో మార్పులు, కొత్త మంత్రుల గురించి చర్చించాలని కూడా తెలుస్తోంది. ఇప్పటికే కేంద్రంలో మాజీ మంత్రి ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ కేంద్రంలో కీలక పదవి లభించింది. సుప్రీంకోర్టులో అదనపు సొలిసిటర్ జనరల్గా కనకమేడల రవీంద్ర కుమార్ నియమితులయ్యారు. అంతకుముందు అశోక్ గజపతి రాజుకి గోవా గవర్నర్ పదవి లభించింది. తెలంగాణ పైన బీజేపీ అగ్రనాయకత్వం దృష్టి సారిస్తున్నట్లుగా హస్తిన వర్గాలైతే పేర్కొంటున్నాయి. ఏపీతో పాటు తెలంగాణకు కూడా కేంద్ర మంత్రివర్గంలో స్థానం కల్పిస్తారనే చర్చ సాగుతుంది. ప్రస్తుతం కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి, సహాయ మంత్రిగా బండి సంజయ్ కుమార్ ఉన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 8 మంది ఎంపీలు, 7 ఎమ్మెల్యేలు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడంతో రానున్న ఎన్నికల్లో పార్టీ గెలిపే లక్ష్యంగా నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. త్వరలో జరగబోయే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలపైన బీజేపీ అయితే ఫోకస్ పెట్టింది. ఇదే సమయంలో కేంద్ర సహాయ మంత్రిగా ఉన్న బండి సంజయ్ తనకు రాష్ట్రంలో పార్టీ బాధ్యతలు ఇవ్వాలని అధిష్టానం దృష్టికి పలుసార్లు తీసుకువెళ్ళినట్టుగా సమాచారం ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్రం నుంచి కాకుండా మార్పులు చేర్పులు ఉంటాయని హస్తిన వర్గాలైతే పేర్కొంటున్నాయి. బండి సంజయ్ని పార్టీ బాధ్యతలకు పరిమితం చేస్తే బీజేపీ ఎంపీల్లో ఒకరికి కేంద్ర మంత్రి పదవి ఇస్తారని కూడా ఊహాగానాలు అయితే వినిపిస్తున్నాయి. ప్రధానంగా ఒకరు లేదా ఇద్దరికి చోటుండే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. తెలంగాణలో పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు కొందరికి పార్టీ బాధ్యతలు అప్పగించి ఒకరిని లేదా ఇద్దరిని క్యాబినెట్లోకి తీసుకుంటారని విశ్వసనీయ వర్గాల సమాచారం. ప్రస్తుతం ఏపీలో టీడీపీ తరఫున కేంద్ర సహాయ మంత్రిగా ఉన్న పెమ్మసాని చంద్రశేఖర్కు క్యాబినెట్ హోదా దక్కే అవకాశాలు ఉన్నట్టుగా విశ్వసనీయ వర్గాల సమాచారం. ఉత్తరాంధ్ర నుంచి టీడీపీ ఎంపీగా ఉన్న రామ్మోహన్ నాయుడు పౌర విమానయాన శాఖ మంత్రిగా ఉన్నారు. ప్రస్తుతం బీసీ నుంచి రామ్మోహన్ నాయుడు, ఓసీ నుంచి పెమ్మసాని చంద్రశేఖర్ ఉన్నారు. మరో మంత్రి పదవి దక్కితే ఏ సామాజిక వర్గానికి ఇవ్వాలనే దానిపైన కూడా చర్చ అయితే పార్టీలో విస్తృతంగా సాగుతుంది. పలు ఆశావాహు ఎంపీలు ఎవరి ప్రయత్నాలు వాళ్ళైతే చేసుకుంటున్నారు. ఏపీలో టీడీపీ ఎంపీలు సీఎం చంద్రబాబు, యువనేత మంత్రి లోకేష్ను ప్రసన్నం చేసుకునే పనిలో కూడా నిమగ్నం అయిపోయారు. బడ్జెట్ సమావేశాలకు ముందే మంత్రివర్గ ప్రక్షాళనకు ముహూర్తం ఖరారు చేస్తారని కూడా అంటున్నారు. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం. ప్లీజ్ సపోర్ట్ మెటా న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మెటా న్యూస్.